మొత్తానికి పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ 1:44 పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసింది. మొత్తం 9 ఉగ్రవాద క్యాంపులపైన దాడి చేసి ఒకవైపు అంటే పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేసింది. అందులో దాదాపు 17 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 70 మందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ కూడా ఆర్మీ నుంచి కావచ్చు, భారత్ నుంచి వస్తున్నటువంటి ప్రకటన ఒకటే, ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారత్ పూర్తి స్థాయిలో సంయమనం పాటించింది, ఆచితూచి అడుగులు వేసింది. దానికి అనుగుణంగానే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన పూర్తి స్థాయి సమాచారంతోనే ఆ 9 స్థావరాలపైన దాడి చేశామని చెప్పారు. ఈ దాడిలో ఎక్కడా కూడా మిలిటరీ అంటే పాక్ మిలిటరీ స్థావరాలపైన కానీ పాక్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టాలా కానీ తమ దాడులు జరగలేదు. ఓన్లీ ఉగ్రవాదులు ఉన్నటువంటి క్యాంపులపైన మాత్రమే తమ దాడులు జరిగాయనే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. ఇదే అంశంలో మధ్యాహ్నం అంటే ఈరోజు భారత్ అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా కీలకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ గత 12 రోజులుగా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ భారత్ ఎప్పటికప్పుడు ధీటుగా బదులిస్తూనే ఉంది. అయినప్పటికీ మరోపక్క భారత్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రధానంగా ఉగ్రవాద క్యాంపులను మాత్రమే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో అందులో భాగంగానే 9 ఉగ్రవాద క్యాంపులను టార్గెట్ చేశారు. అందులో దాదాపు 17 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. 1:44 అంటే అర్ధరాత్రి 1:44 ఈ దాడి జరిగిందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్గా పేరు పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంలో చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పహల్గాం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే భూతల స్వర్గం అని చెప్తాము. కానీ భూతల స్వర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు రక్తపు టేరులు ప్రవహించినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో అక్కడ పచ్చిక బయళ్ళు మొత్తం కూడా ఎరుపెక్కాయి. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాము. అంతేకాదు ఉగ్రవాదులే కాదు, ఉగ్రవాదులకు సహకరించినటువంటి వాళ్లకు ప్రేరేపించినటువంటి వాళ్ళను సైతం వదిలిపెట్టేది లేదు. వెంటాడి ఖచ్చితంగా వాళ్ళ అంతం చూస్తామని చెప్పి కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగానే అనుకున్నట్టుగానే కేంద్రం ఎయిర్ స్ట్రైక్ చేసింది. మొత్తానికి 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. ఇందులో కీలకంగా వ్యవహరించింది ఇండియన్ ఆర్మీ, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్, ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్ చేశారు. సో ఇప్పటికే బార్డర్ ప్రాంతంలో మొత్తం కూడా పాకిస్తాన్ ఎక్కడికక్కడ కాల్పులకు తెగబడుతూనే ఉంది. దానికి ఒకవైపు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిస్తుంది. సో ఈరోజు దేశవ్యాప్తంగా ఒకవైపు మాక్ డ్రిల్స్ కూడా జరగబోతున్నాయి. ఈ మాక్ డ్రిల్స్లో ప్రధానంగా ఏదైనా పాకిస్తాన్ కనుక ప్రజల్లోకి అంటే భారత్ పైన ఏదైనా ఎయిర్ స్ట్రైక్ చేస్తే దానికి సంబంధించి ఎలా సన్నద్ధం కావాలి, ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపైన ఈరోజు 259 ప్రాంతాల్లో ప్రత్యేకంగా కీలకంగా మాక్ డ్రిల్స్ రిహార్సల్స్ జరగబోతున్నాయి. ఇందులో ఏదైతే సివిల్ డిఫెన్స్ అంటే పోలీస్ వ్యవస్థతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ వ్యవస్థలు ఎస్డిఆర్ఎఫ్లు, ఎన్డీఆర్ఎఫ్లు పాల్గొనబోతున్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు భారత ప్రజలు మొత్తం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఒకవైపు ఈరోజు జరిగేటటువంటి రిహార్సల్స్ ఉంటాయి. సో ఎటువంటి దాడులు ఉండకపోవచ్చు అనుకున్నారు, కానీ ఎవరు ఊహించని విధంగా అన్ని రకాలుగా పక్కా ప్రణాళికతో 9 ఉగ్రవాద శిబిరాలపైన భారత్ అటాక్ చేసింది. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు దడ పుట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం 17 మంది ఉగ్రవాదులు ఇప్పటికే చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పహల్గాం ఘటన పైన పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ధీటుగా బదులిచ్చింది. అంటే రాజు ఇప్పుడు ఒక పక్క యుద్ధానికి అందరూ కూడా
సిద్ధం అవ్వాలి అని చెప్పి నార్మల్గా అందరికీ కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు ఇవాళ అని చెప్పారు. ఈలోపే ఒక పగడ్బందీగా ఈ దాడి చేయడాన్ని ఎలా చూడాలి అంటారంటే ఒక పక్క మనల్ని అలర్ట్ చేస్తూనే ఇలా దాడి చేశారు కదా. ఎస్, ఖచ్చితంగా అక్షయ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి సమీక్షించుకుంటే అంటే ఏ విధంగానైతే ఏప్రిల్ 22వ తేదీన బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు చేసినటువంటి దాడి పెద్ద ఎత్తున వాళ్ళ ప్రణాళికను సిద్ధం చేసుకొని రెక్కి నిర్వహించి సాధారణ ప్రజలపైన దాడి చేశారు. 26 మందిని హతం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా భారత్ అప్రమత్తంగా ఉంటూనే సంయమనం పాటించిందని చెప్పుకోవచ్చు. అంటే మొదట భారత్ చేసినటువంటి చర్యలను మనం చూడొచ్చు. అంటే అఖిలపక్ష సమావేశం పెట్టారు, భారత్లో ఉన్నటువంటి కేబినెట్ సమావేశమైంది, కీలక త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. మొదట పరిస్థితులను సమీక్షించారు. పాక్ భారత్ల మధ్య ఉన్నటువంటి పరిస్థితులేంటి, దీన్ని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే దాని మీద. ఆ తర్వాత డిప్లొమాటిక్గా అంటే దౌత్య సంబంధాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదట సింధు జలాల నిలిపివేత, ఆ తర్వాత టెంపరీగా ఎవరైతే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలని చెప్పారు. మరోవైపు జల యుద్ధం, ఆర్థిక యుద్ధం, ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ముందు కూడా అటు పాకిస్తాన్ను ఒంటరి చేసే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఇక ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాన్ని గనక మనం పరిశీలిస్తే పాకిస్తాన్ మరోపక్క ఎప్పటికప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అంటే కాల్పులు జరపొద్దు అని ఉన్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రోజు నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరుపుతూనే ఉంది. అప్పుడు భారత సైన్యం ఒకవైపు వాళ్ళకు ధీటుగా బదులిస్తూనే ఉంది. ఇదే క్రమంలో మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఉగ్రవాదులకు సంబంధించి మా దగ్గర అసలు ఉగ్రవాద క్యాంపులే లేవంటూ 2 రోజుల క్రితం పాకిస్తాన్కు సంబంధించినటువంటి సమాచార శాఖ మంత్రి కొంతమంది మీడియాను తీసుకొని ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ ఏం లేదు, కావాలనే భారత్ మా పైన కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తుంది, మేమంతా మంచోళ్ళమంటూ తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ఈ విషయాలన్నింటినీ కూడా భారత్ పరిశీలిస్తూనే ఉంది. మరోపక్క భారత్ మొదటి నుంచి ఒకటే లక్ష్యం, పాకిస్తాన్ను టార్గెట్ చేయడం కాదు, అంతేకాదు ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలను కూడా టార్గెట్ చేయాలనేది వాళ్ళ లక్ష్యం కాదు. అందులో భాగంగానే మొదట ఇంతకీ ఉగ్రవాదుల శిబిరాలు ఎక్కడున్నాయి అనే అంశం పైన ఫోకస్ చేశారు. సో అందుకోసమే ఉగ్రవాద శిబిరాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. తమ నిఘా వర్గాల ద్వారా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఈ అటాక్ చేశారు, ఆపరేషన్ సింధూర్ను అమలు చేశారు. అయితే ఇదే క్రమంలో ఖచ్చితంగా అంటే ఏ విధంగానైతే భారత్కు సంబంధించి నిర్ణయాలు ఉన్నాయో మనం ఖచ్చితంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే నిన్ననే కీలక నిర్ణయాలు తీసుకుంది, భారత ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలన్నారు. సో దానికి అనుగుణంగానే ఒకవైపు ఎయిర్ స్ట్రైక్ చేశారు. సో ఇక ఈరోజు భారత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా నిన్నటి నుంచే మనం ఎప్పటికప్పుడు ఏం జరగబోతుందనే విషయాలపైన అప్డేట్ చేస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా ఈరోజు నిజంగా పాక్ గనక ఏదైనా ఎయిర్ స్ట్రైక్ చేయాల్సి వస్తే అది వాళ్ళు టార్గెట్ చేసేటటువంటి పట్టణాలను సైతం 3 కేటగిరీలుగా ఇప్పటికే కేంద్రం విభజించింది. దానికి అనుగుణంగా మొదటి కేటగిరీలో ఢిల్లీతో పాటు మరికొన్ని భారత రక్షణ స్థావరాలు ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ కేటగిరీలో హైదరాబాద్, వైజాగ్తో పాటు మరికొన్ని స్థావరాలు ఉన్నాయి. సో ఆ తర్వాత మిగతా థర్డ్ కేటగిరీలో ఉన్నాయి. సో వీటన్నిటిని కనుక టార్గెట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా రక్షించాలనే దాని మీద ఇప్పుడు సివిల్ డిఫెన్స్ ఫోకస్ పెట్టబోతుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. అవసరమైతే ప్రజలను ఎలా రక్షించాలి, ఒకవేళ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసి భారత్ పైన గగనతలం నుంచి ఏమైనా దాడులు చేస్తే, క్షిపణుల దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా భారత్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క త్రివిధ దళాలు భారత్ను కాపాడేందుకు భారత్ బార్డర్ను మొత్తం కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో పాక్ గనక సీరియస్గా రియాక్ట్ అవుతే దానికి ధీటుగా బదిలిచ్చేందుకు పూర్తి స్థాయిలో అటు భారత్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, అంటే రాజు ఇప్పుడు పాక్ రక్షణ మంత్రి కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ మాపై దాడులు చేయడానికి ప్లాన్ చేస్తోంది, ఒకవేళ దాడి చేస్తే మూల్యం చెల్లించక తప్పదు అంటూ కూడా చెప్తోంది. సో మనం ఏ విధంగా రెడీగా ఉన్నాము అంటారు ఒకవేళ చేస్తే? ఎస్,
ఎస్, ఖచ్చితంగా. అంటే ఇది ఊహించిన విషయమే. పాక్ కూడా ఎప్పుడెప్పుడు భారత్ పైన దాడి చేయాలనేది చూస్తూనే ఉంది. అంటే ఇప్పటి వరకు ఉగ్రదాడులు చేసింది, నిజంగా యుద్ధమే వస్తే కూడా ఎదుర్కొంటామంటూ చెప్తుంది. ఒకవైపు పాక్, చైనాతో పాటు మరికొన్ని దేశాలు కూడా మద్దతు ఇస్తూనే ఉన్నాయి. సో ఈ క్రమంలో భారత్ తమ ఆయుధాలన్నింటినీ కూడా సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రఫేల్ యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి నేవీలో వచ్చినటువంటి మరికొన్ని యుద్ధ నౌకలను సిద్ధం చేసింది. మరోపక్క ఆర్మీ సైతం టార్గెట్స్ను ఎలా కొట్టాలనే దాని మీద వాళ్ళు సిద్ధమయ్యారు. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఒకవేళ పాక్ రియాక్ట్ అవుతే ధీటుగా బదిలిచ్చేందుకు త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నాయి. అందుకోసమే కొంత టైం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పాక్ కదలికలను, పాక్లో ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.